ఒక కారు ఎక్కాడు యజమాని అంటే దిగ్గానే ముందు డ్రైవర్కి భోజనం పెట్టించాలి, లేదా 100-150 ఇచ్చి భోజనం చేయమని చెప్పాలి. మన దాన్ని మనం వెళ్ళిపోతాం. వాడు అక్కడ వస్తూ ఉంటాడు. ఇక్కడ వీడు ఎప్పుడు వస్తాడో తెలియదు. లోపలికి వెళ్ళిన వాడు అలా కూర్చోవాలి. పైగా పిలవగానే రాకపోతే కోపపడతాం. వాడు ఎలా డ్రైవింగ్ చేస్తాడు? పైగా కారు ఎక్కే వరకే మనం, ఎక్కిన తర్వాత మన ప్రాణాలు వాడి చేతుల్లో ఉన్నాయి. వాడు స్టీరింగ్ అడ్డంగా తిప్పాడంటే శ్రీమద్ రమారమణ గోవిందో హరి. నేను పెద్ద సంస్థకు అధిపతులు అంటే యమధర్మరాజు అవన్నీ పట్టించుకోడు. మీ డ్రైవర్ ఎంతో నువ్వు అంతే, పైకి వచ్చేయి అంటాడు. మన ప్రాణాలు వాడి చేతుల్లో ఉన్నాయి. ముందు వాడికి అన్నం పెట్టాలి. మనం దిగామంటే కనీసం టీ తాగడానికి 50 రూపాయలైనా ఇవ్వాలి. వాడికి జీతం వేరే, ఇది వేరే. పాపం ఆ 4వ తరగతి ఉద్యోగుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వాళ్ళకి నెలకి 25,000, 30,000, 50,000 జీతం ఉన్నా సరే యజమాని 50 రూపాయలు చేతిలో పెడితే అది పరమానందంగా ఉంటుందండి. వాళ్ళకి పరమానందంగా ఉంటుంది. సారు ఎప్పుడు దిగిన 50 రూపాయలు చేతిలో పెడతారు అని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడికి చెప్తాడు. ఆవిడెంత ఆనందిస్తుందండి. దీంట్లో మనకు పోయేది ఏమిటి? రోజుకో 50 రూపాయలు చొప్పున దానం చేసినా 1500 కాలేదే. మనం సంపాదించే లక్షల్లో ఇది ఎంత